మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అమ్మడికి వచ్చేటప్పుడు ఊరు చూసి అట్నే వచ్చే గొంతు పట్టుకోపోయింది. పట్టుకుపోయే సమయంలో నేను పేగబట్టి మనం చంపేస్తుంది చెప్పి నేను వాటర్లో పేగ వచ్చేసి మనుషులను భయపడుతుంది. ఒకరు కానుంటే మనిషి పైన పడిపోతుంది. ఆ ఆడోళ్ళు అయితే అసలు భయపడుతున్నారు. ఎర్రగా మినమిన అంటాయంట దాని కళ్ళు. ఇక్కడ వచ్చే రైతుల్ని భలే ఇబ్బంది పెడతాం. కనబడిన వాళ్ళు ఏంటంటే అదొక జంతువు లాగా చెప్తున్నారు. ప్లేస్లో వెళ్ళి చూస్తే అక్కడ ఎలాంటి జంతువు అనేది కనబడుతుంది. రైల్లోకి రావాలన్నా పోవాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది. నేను పట్టుకున్నది గొంతుకెట్టు పట్టుకుంటూ నేను పట్టుకున్నాను. పక్కన ఏరు గురికేసింది. నేను 15 రోజులు అయిపోయింది చచ్చి. 15 రోజులు అయిపోయి కైకాడికి కరెంట్ వస్తుందని చెప్పి కైకాడికి వచ్చిన వస్తానే అంటే కైలో 4 అడుగులు ముందు కుటుంబానికి ఎదురు వచ్చింది. అమ్మడికి వచ్చేటప్పుడు ఊరు చూసి అట్నే వచ్చే గొంతు పట్టుకోపోయింది. పట్టుకుపోయే సమయంలో నేను పేగబట్టి మనం చంపేస్తుంది చెప్పి నేను వాటర్లో పేగ మనుషులు ఎంటర్ అయ్యేదాకా నేను వాటర్లో మనుషులు అమ్మడి ఎంటర్ అయ్యేది నాకు దాన్ని వదిలేదాకా మళ్ళీ వచ్చేటప్పుడు వాళ్ళు కనబడుకుంటాయి. నాకు కనబడ తిరిగి చూసి అదంటే మళ్ళీ మర్చిపోదు ఏరే ఆయన వస్తామంటే ఆయనకి చెట్టు నుంచి దూకినట్టు ఉందంట. అది ఏంద్ర చెట్టు నుంచి ఒక జబాయించలేక మళ్ళీ కాలంలోకి మూఢనమ్మకం జరిగింది. వాస్తవం ఇది. గొంతుకాయ పట్టుకుపోయింది వచ్చి. నేను గొంతుకాయ దాని పేక వదిలేసి ఉంటే అది నన్ను ఏం చేస్తుంటే తెలియదు. నేను ఇంకాడ గొంతుకాయ గురికాయ పట్టుకొచ్చి కట్టుకునేసింది. పట్ట కట్టుకున్నాక నేను భయపడి దాని గొంతు పట్టుకునేసి వదల్లా. వచ్చినాక మళ్ళీ దాన్ని వదిలిన. వీళ్ళు అమ్మిడికి వచ్చేటప్పుడు వాళ్ళకి తెలవకుండా వాళ్ళకి కనబడ నాకు కనబడకుండా అనిగిపోయింది. ఎట్ట పోయిందో అయితే పిల్లూరు ఆయన జరిగింది. మరి పక్కన అర్జున్ వాడికి వాళ్ళకి జరిగింది. మా ఊళ్ళో పిల్లడికి 5-6 మంది తగిలి ఉన్నది. ఏ రూపాల్లో కనపడుతుంది? ఒక మారిగా కనబడుతుంది, దూడ మారిగా కనబడుతుంది, మరి పిల్లి మేలాగా కనబడుతుంది. అన్ని రకాలుగా మళ్ళీ మనిషి మారిగానే కనబడుతుంది. అన్ని రకాలుగా కనబడుతుంది. ఏమీ లేదు. ఊరి మీద ఇది అరుస్తాయి, తెల్లవాళ్ళు అరుస్తుంది. ఒక్కొక్కరు ఒక పక్క అరుస్తాయి కూడా ఇంకొక పక్క అరుస్తుంటాయి. ఊరి మీద కూడా తిరిగేట్టుగానే ఉన్నది. అది ఏం చేయలేదు, చేయాలని అనుకుంటున్నారు. ఎవరు ఏం పట్టించుకుంటారు? ఏం చేయాలనుకుంటున్నారు? అదే ఏదైనా గట్టి పని చేసి దాన్ని వదిలి వచ్చి రాళ్ళు ఎత్తుకొని ఏదైనా చేయాలా, దాన్ని పాంగొట తరమాల అంటా ఉన్నారు. ఎవరు ఏం పట్టించుకుంటా అట్లనే ఉన్నది. మటుకు కట్టి ఆమె ఏమడుతుందా కట్టి 6 రోజులు మొదలుకొని గురవయ్య కట్టి మటుకు ఏమడుతుందా కట్టి ఎప్పుడు చదువులను పెట్టుకోండా అని భయపడి మళ్ళీ వచ్చి ఆమె ఉంటుంది. ఆమె అయితే మళ్ళీ భయపడి మళ్ళీ కట్టి ఏమడుకుంటా వచ్చేదా కూడా కట్టంలో కట్టులా కట్టు మటుకు ఏమడుతుందా. నా పేరు హరి, కాసం గ్రామం నుంచి మాట్లాడుతున్నాను. ఇక్కడ తెలుగు కాలం మీద వచ్చేసి సాయంత్రం 6:30 అయితే చాలు ఒక దెయ్యం మాత వచ్చేసి జంతువు మాత ఏదన్నా కుక్కలాగో పిల్లిలాగో జంతువులాగో దూరలాగో మనుషులాగో 6:30 అయితే చాలు నైట్ వచ్చేసి మనుషులను భయపడుతుంది. ఒకరు కానుంటే మనిషి పైన పడిపోతుంది. ఇంకా 2-3 ఉంటే అది వెళ్తుంది. వదిలిస్తే మనిషి అయితే అసలు ఏదో చేసేసి వెళ్తుంది. ఇంకా చాలా మంది భయపడతారు. కాలం మీద కైల్లోకి వచ్చేదానికే చాలా మంది భయపడుతున్నారు. ఇప్పుడు రావాలంటేనే మధ్యాహ్నం పూటలు అంటే ఆ ఆడోళ్ళు అయితే అసలు భయపడుతున్నారు, రాలేకపోతున్నారు. ఏదో ఒకటి తీసుకోవాలనుకుంటున్నారు చర్య. ఊళ్ళో పెద్దలు ఇంకా నాయకులు ఏదన్నా తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఇక్కడ పిల్లకాయలైనా సరే 24 గంటల కైల్లోకి వస్తూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి ఏదన్నా అవ్వచ్చు. అప్పుడు అయినాక ఎవరు ఏమనుకోలేము. మనం ముందుగానే ఏదో ఒకటి తీసుకుంటే మనకి బాగుంటుంది. ఇంకా
ముసలోళ్ళు తిరుగుతా ఉంటారు. ఇంకా నైట్ పూట ఇంకా డ్యూటీకి వచ్చిన వాళ్ళు అయితే ఇదే దారిని పోతుంటారు ఎంతో మంది. మొన్న కూడా రీసెంట్ గా టాటర్ మీద పోతుంటే ఒక అతన్ని వచ్చేసిన జంతువు మాతో, జంగిబిల్లి మాతో, దూడ మాతో బాగా భయంకరంగా ఉంది. ఇక్కడ ఏదో ఒకటి తీసుకోవాలని కోరుకుంటున్నాను. దెయ్యాలు వస్తున్నాయని అక్కడ 2-3 జరుగుండది, భయపడి చచ్చిపోతా ఉన్నారు. కాలువ కాడ రూములు కట్టుండారు, అక్కడ జరుగుతా ఉండదు. కుక్క మాదిరితో వచ్చి పడిపోతున్నది పైన, అదిరిపోతా ఉండారు. ఎట్టనైనా 7 గంటల నుంచి 10 గంటల దాకా 11 గంటల దాకా అది ఉండదు. కయ్యల్లోకి నీళ్ళు అయినట్టుకి దుడుచులు పోతున్నారు, భయపడిపోయి అల్లాడిపోతా ఉన్నారు. ఎంతమంది దాకా 3-2 గురికేసులా చూసిలా పెట్లూరు ఇంకొక ఆయనకి, మనూరులో 2-3 జరుగుండది. ఓంకార అర్జునవాడ ఓంకార వాళ్ళకి కనబడితే వాళ్ళు అడిగిచ్చేస్తే వాళ్ళు తప్ప కొట్టుకొని వచ్చేసినారు. ఎర్రగా మినమిన అంటున్నాయంట దాని కళ్ళు, మన లైట్ బోక్స్ కి మిన అంటున్నాయంట. పేరు మహేంద్ర, అది కాసరం గ్రామం, కొత్తపేట మండలం. మా ఊర్లో గత ఒక 30 రోజుల నుంచి భయాందోళన కలిగించే ఒక జీవి తిరుగుతూ ఉంది. అది జీవం అనేది అర్థం కావడం లేదు, దైవం అనేది అర్థం కావడం లేదు. ఇక్కడ వచ్చే రైతుల్ని భలే ఇబ్బంది పెడతా ఉంది. పొద్దున్నే రావాలన్నా సాయంత్రం ఇక్కడ ఉండాలన్నా కూడా చాలా భయంగా ఉంది. అది కనబడిన వాళ్ళకి అయితే కరెక్ట్గా తెలిసింది, మనకి అయితే కనబడలేదు. కనబడిన వాళ్ళు ఏంటంటే అదొక జంతువులాగా చెప్తున్నారు. కానీ అక్కడికి వాళ్ళు చెప్పిన ప్లేస్లో వెళ్ళి చూస్తే అక్కడ ఎలాంటి జంతువు అనేది కనబడడం లేదు. ఎంతమంది దాకా దాడి చేసింది ఎంతవరకు గ్రామం? ఒక అతని మీద దాడి చేసింది, 3 కనబడింది. వాళ్ళు ఏంటంటే భయంతో ఇంట్లోనే ఉన్నారు, బయట రావడం లేదు. ఇక కైల్లోకి రావాలన్నా పోవాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది. దానివల్ల గ్రామ పెద్దలకన్నా చెప్పారా? అందరికి చెప్పాము, ఏదో పూజలు ఏవో చేస్తామని. యువకులుగా ఉండారు. మూఢనమ్మకాలంటే నమ్మాల్సి వస్తుంది ఈ జనరేషన్ లో కూడా. ఇలాంటివి కళ్ళకి కనబడినట్టు ఉంది కాబట్టి. అంటే పెద్దవాళ్ళు అంటే కొంత మూఢనమ్మకాలు అది ఉండొచ్చు. మీరు యూత్ గా ఉండారు, యువకులు, మీరు కూడా నమ్ముతున్నారా? నమ్ముతున్నాం అంటే నమ్మాల్సి వచ్చిన పరిస్థితి ఉన్నప్పుడు నమ్మాలి కదా. నిన్న ఉదయం కాలేసి ఇక్కడ భాస్కర్తో మాట్లాడతాం. నేను మాట్లాడుతుంటే యంగ్స్ వీడు పోతాడు గొరవయ్య, ఏం గొరవ ఎడ జరిగింది అని అడిగితే, అన్నా నేను 5:30 ఇప్పుడు తెలియని కాలం కైలు లేకపోయినాను. కైలు లేకపోయేటప్పటికే గిన్నె మీద వస్తా ఉండింది కుక్కతో పాటుగా. వచ్చి అమ్మ నన్ను ఇటు పట్టుకున్నది, గొంతుకి ఇటు పట్టుకుంటాను, నేను పట్టుకున్నాను. పక్కన ఏరు గురికేసింది. మళ్ళీ ఎట్ట నేను ఇప్పుడు అరిశాను. ఇప్పుడు పక్కన ఎమిడికి వచ్చినారు, ఎట్టపోయింది మళ్ళీ మాయ అయిపోయింది అన్న అబ్బయ్య గొరవయ్య. సరే ఈ విధంగా జరిగిందని ఇప్పుడు ఒక 2 నెలలుగా సుమారు అందరూ చాలా భయపడతాం. శంకర్ అయిన ఒక అబ్బాయి ఇదే విధంగా గుణాం పందిట్లోనే పొద్దుపోయి ఏదో బయట నుంచి వచ్చినాడు 12 గంటప్పుడు ఇక్కడ మంచంలో పండుకున్నాడు. ఆమాహను పట్టుకునేసింది, అక్కడ గాయాలు. ఆమాహం ట్రాక్టర్ ఎక్కినాడు. ట్రాక్టర్ ఎక్కేటప్పటికి మొత్తం గాయాలు. ఇంకోడైతే అసలు బతికొండరు. 4 లక్షలు ఖర్చు అయిపోయింది. తర్వాత పోయేసి ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకొని వచ్చినాడు. జరిగినాక కొద్ది రోజులు ఎవరున్న బైకులో పోతా ఉన్నా, మా తమ్ముడు ఒక అబ్బాయి కారులో పోతా ఉన్నాడు. కారులో పోతా ఉంటే కుక్కల తోపడిగా ఎండబడాయంట, బాగా పర్లంగా దూరం కుక్కల తోపడి ఎండబడి ఇరుకొని వచ్చేసింది. రామటపల్లి నుంచి ఒక అబ్బాయి తెలుగు కాలం మీద వస్తా ఉంటే పిల్లి తోపడిగా కూర్చోండిందంట, మళ్ళీ మాయమైపోయింది. లాస్ట్ క్వశ్చన్, ఇది మీరు దెయ్యం అంటారా లేదా ఏదైనా కుక్క లేదా వేరే జంతువు ఏదన్నా? ఇది మేము ఏమనుకుంటున్నాం అంటే కొంతమంది మా గ్రామస్తులు కూడా ఏదో ఇది ఒక శక్తి ప్రభావం కుక్క రూపంగా వచ్చి ఏదో దాడి చేస్తుంది జనాల్ని. ఇప్పుడే ఈ విధంగా ఉండదు కాబట్టి ఇంకేమైనా జరుగుతుందని పొద్దుపోవాలంటే వాస్తవంగా పెద్దవాళ్ళు కూడా ఎవరైనా భయపడతాం. తెలుగు కాలం మీద పొలాల్లోకి పోవాలన్నా ఇదేదో కుక్క లెవెల్లో వస్తా, ఏదో ఒక శక్తి ఇది అనేది మొత్తానికి భయపడతా ఉన్నారు. పొద్దుపోతే పోవాలంటే ఇద్దరుగానైతే పోవాలి రావాలన్న భయం లేదు.
ఊరి ముందు కూడా కుక్కలు 11 మొదలుకొని ఎడ్ చేయాలా దీనిని మలగలమంటారు. ఇక్కడ యామలమ్మ గుడిని గుడికాడ చేరి ఒక ఆమెకి యామలమ్మ వాళ్తుంది, వాళ్ళతో ఇట్లా దాని గురించి ఇక్కడ చెప్తుంది అని అన్నారు. అయితే చేరినారే లేదు తెలియదు, ఏమో జరిగింది తెలియదు. మొత్తాన్ని పొద్దుపోతే ప్రజలు ఇప్పుడు భయపడుతున్నారు, పొలాలే పోవాలన్నా రావాలన్నా. ఇంకేమో జరుగుతుంది. ఆ అబ్బాయి ఆ గురవైని పేక పట్టుకున్నదంటే ఇంక గొంతు కురికేసే ఉండు. ఆ అబ్బాయి కాబట్టి కథక్కని పట్టుకున్నాడు కాబట్టి అది చక్కని ఏలు కురికేసింది, మాయమైపోయింది.